ఎవడు భయ్యా ఎపిసోడ్ 6 ఈ సీజన్‌లోనే బెస్ట్ ఎపిసోడ్ అన్నది. ఈ ఎపిసోడ్ 11 ఏమాత్రం తీసిపోదు. అదే రేంజ్‌లో ఉంది. సో, హలో టెల్చి పీపుల్. సో ఫైనల్లీ మాస్టర్ సీజన్ 2 ఎపిసోడ్ 11 అండ్ సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 11 రెండు చూశారనమాట. అండ్ ఈ వీడియోలో మీకు సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 11 యొక్క డెప్త్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. దట్ మీన్స్ స్పాయిలర్స్ ఉంటే అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు చేయండి. అండ్ మాస్టర్ సీజన్ 2 ఎపిసోడ్ 11 రివ్యూ అయితే ఈవినింగ్ లోపు వస్తుంది. అండ్ రేపు కూడా వీడియోస్ రాబోతున్నాయి. ఆ రెండు వీడియోస్ కూడా చెప్పేస్తాను బికాస్ అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఒకటి చూసుకుంటే అపోథెకరీ డైరీస్ సీజన్ 1 ఎండ్ అయిపోయింది. దాని యొక్క రివ్యూ అయితే రాబోతుంది. అండ్ వన్ పీస్ తెలుగు డబ్ అయితే క్రేజీ లీక్స్ అయితే వచ్చాయి. నాట్ జస్ట్ లీక్స్, ఇన్స్టాగ్రామ్లో పెట్టిందే కాదు, నాకు ఇంకా చాలా తెలిసేవి, అవన్నీ కూడా మాట్లాడబోతున్నాను. సో క్రేజీగా ఉండబోతుంది ఆ వీడియో, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 11 రివ్యూకి అయితే వెళ్ళిపోదాం, ఇన్ డెప్త్ రివ్యూకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ చూడగానే నాకేమనిపించిందో చెప్పాలా. సో సోలో లెవెలింగ్ స్టాఫ్ ఒక మాట చెప్పారనమాట. వాళ్ళు ఎపిసోడ్ 6 రిలీజ్ అయినప్పుడు ఈ సీజన్ 1లోనే దిస్ ద బెస్ట్ ఎపిసోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అన్నారు స్టాఫ్ అంతా, వారు వర్క్ చేసిన స్టాఫ్ అంతా. సో వాళ్ళు అన్నాక దీని మించి ఎపిసోడ్ రాదేమో అనుకున్నా. ఈరోజు ఎపిసోడ్ 11 రిలీజ్ అయింది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ ఎపిసోడ్ సేమ్ ఎపిసోడ్ 6 ఏ రేంజ్లో వచ్చింది అదే రేంజ్లో. ఇన్ఫ్యాక్ట్ ఎపిసోడ్ 6 కంటే దీంట్లో ఇంకా యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కెమెరా వర్క్ అయితే ఇక అద్భుతం అని చెప్పాలి. దాన్ని ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ చూసుకుంటే మీకు స్టార్ట్ అయ్యేదే, సో మన సంజీన్వుకి జాబ్ చేంజ్ క్వెస్ట్ అయితే వస్తుంది. సో ఆ క్వెస్ట్ రాగానే మనోడైతే ఊరికి దూరంగా వెళ్తాడు బికాస్ మేబీ అది డేంజరస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో. సో వెళ్ళి ఆ జాబ్ చేంజ్ క్వెషన్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ అదొక పోర్టల్ ఓపెన్ చేస్తుంది, దాంట్లోకి దిగిపోతాడు. ఇక్కడ చూసుకుంటే మనోడు నైట్స్ తోటి అయితే ఫైట్ చేస్తాడు. సో చాలా మంది బంచ్ ఆఫ్ నైట్స్ అయితే వస్తారు. అండ్ వాళ్ళందరితో అయితే నాన్ స్టాప్గా ఫైట్ చేస్తాడు. ఎటువంటి ఇబ్బంది ఉండదు మనోడికి చూసుకుంటే. ఆ తర్వాత ఇంకొక వైపు మన జిన్హో ఉన్నాడు కదా, తన ఫ్రెండ్. సో జిన్హో అండ్ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నకైతే ఒక మీటింగ్ అయితే జరుగుతుంది, ఐ మీన్ డిన్నర్ టేబుల్ కాడ. సో అక్కడ వీళ్ళు దీని గురించి అయితే మాట్లాడుకుంటారనమాట. సో హంటర్ అసోసియేషన్ వాళ్ళ అన్న ఎలా నడిపిస్తున్నాడు అని చెప్పి. అండ్ ఇంకొక వైపు వాళ్ళ తమ్ముడిని అయితే అడ్డు రాకని చెప్పి. సో ఇలాంటి కన్వర్జేషన్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే మన సంజీన్వు అయితే నాన్ స్టాప్గా కొడుతూనే ఉంటాడు నైట్స్ని చూసుకుంటే. అండ్ ఇంకొక వైపు ఎస్ ర్యాంక్ హంటర్స్ చాలామంది కలిసి జెజు ఐలాండ్కి వెళ్ళబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ద మెయిన్ థింగ్. ఎందుకంటే జెజు ఐలాండ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యూజ్. మీకు ఒక క్రేజీ అండ్ ఎపిక్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది అది చూసుకుంటే. సో అటువంటి జెజు ఐలాండ్కి సంబంధించి వాళ్ళైతే నెక్స్ట్ రైడ్కి అయితే దిగబోతున్నారనమాట చాలామంది హంటర్స్ కలిసి. అండ్ దానికి ఇక్కడ మొదలైపోయింది, పునాది అయితే స్టార్ట్ అయింది ఈ ఎపిసోడ్లో చూసుకుంటే. అండ్ ఆ తర్వాత ద మెయిన్ థింగ్ మన సంజిన్వు. సో సంజిన్వు ఫైనల్లీ అందర్ నైట్స్ని ఓడిచ్చేసి సెకండ్ దాంట్లోకి అయితే ఎంటర్ అవుతాడు అనమాట. అండ్ అక్కడ తను ఒక ప్రెజెన్స్ ఫీల్ అవుతాడు. సో ఫస్ట్ ఎపిసోడ్లో తను డబుల్ డంజన్లోకి ఎంటర్ అయినప్పుడు తను ఎంత భయపడ్డాడో ఆ లెవెల్లో భయపెడతాడనమాట. ఇక్కడ ఒక నైట్ను చూసి తనెవడో కాదు, ఆ ఎంటీ చైర్ని డిఫెండ్ చేస్తున్న ఇగ్రిస్ నైట్. సో ఇగ్రిస్ తోటి అయితే ఫైట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇగ్రిస్ వర్సెస్ మన సంజీన్వు ఫైట్ ఏదైతే ఉంటుందో మాన్వాలో బాగుంటుంది, బట్ అంత ఎక్కువ అయితే ఉండదు అనమాట. సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది. బట్ యానిమేలో చూసుకుంటే వీళ్ళు ఆల్మోస్ట్ 8 to 10 minutes వరకు అయితే చూపించారనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఆ ఫైట్ ఉంది భయ్యా, ది బెస్ట్ థింగ్. సో ఏదైతే ఎపిసోడ్ 6 నాకు క్రేజీ అనిపించింది, ఎందుకు, ఆ బ్యాడాస్ మూమెంట్స్, ఆ యానిమేషన్, ఆ మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి కాబట్టి. అండ్ ఈ ఎపిసోడ్ 11లో కూడా ఏది ఒక్కటి కూడా తగ్గలేదు, ప్రతిదీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నన్ను అడిగితే ఈ సంజీవ్ వర్సెస్ ఇగ్రిస్ ఏదైతే ఉందో ఫైట్ ది బెస్ట్ ఇప్పటివరకు వచ్చిన ఫైట్స్లో చూసుకుంటే. చెప్తున్నా, ఆ స్నేక్ దానికంటే కూడా ఇదే బెటర్. ఎందుకంటే ఇక్కడ మనోడు ఫైట్ చేసే విధానం ఒక్కటే గ్రేట్ అని చెప్పట్లేదు, అక్కడ వాళ్ళు యూజ్ చేసిన కెమెరా వర్క్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. సో కొరియోగ్రఫీ చించి పడేశారు. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ అయితే ఉంటుంది అండ్ అది కూడా చాలా బాగా చూపించారు. అట్ ద సేమ్ టైం కెమెరా యాంగిల్స్ నాకు పిచ్చగా నచ్చేసాయి. ఇప్పటివరకు సోలో లెవెలింగ్లో అవే లేవు. లైక్ ఆ కెమెరా మూమెంట్స్ని, ఆ యాంగిల్స్ని బాగా డిఫరెంట్గా వాడలేదు. బట్ ఈ ఎపిసోడ్ 11 ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్లో మంచి కెమెరా వర్క్స్ అయితే వాడారనమాట. అంతేకాదు మనోడు చాలా నైట్స్ని అయితే కొడతాడు లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి. సో చాలామంది నైట్స్తో ఫైట్ చేసేటప్పుడు అక్కడ కూడా కెమెరా వర్క్ అద్భుతం అని చెప్పాలి. ఎలా అంటే బాగా డిస్టెన్స్గా ఉండి జూమ్ అవుట్లో ఉండి దాన్ని స్లోగా జూమ్ ఇన్ చేసి మనోడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ కెమెరా వర్క్ ఏదైతే ఉందో పైనుంచి, అదైతే నాకు ది బెస్ట్ షాట్ అనిపించింది ఎపిసోడ్లో చూసుకుంటే. అండ్ దీంట్లో ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే, మీకు ఇప్పటివరకు చూసుకుంటే సోలో లెవెలింగ్ క్రిస్ టైప్ ఆఫ్ యానిమేషన్ అయితే తక్కువ వాడారనమాట. లైక్ క్రిస్ టైప్ ఆఫ్ యానిమేషన్ అంటే ఎలా ఉంటుందంటే, మీకు కటింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో కటింగ్ ఎడ్జెస్ అయితే బాగా షార్ప్ ఉంటాయి.
అంతేకాకుండా షాడో డీటెయిలింగ్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా అనిపిస్తాయి. సో అటువంటి సోలో లెవెలింగ్లు ఇప్పటివరకు చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ స్మూత్ యానిమేషన్ అయితే చూపించారు సోలో లెవెలింగ్లు ఇప్పటివరకు చూసుకుంటే. బట్ ఈ ఎపిసోడ్లో చూసుకుంటే ఈ కటింగ్ క్రిస్ప్ యానిమేషన్ అయితే చాలా హెవీగా వాడారు ఫైట్ మొత్తంలో, అండ్ అది క్రేజీ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ కెమెరా యాంగిల్స్ చేంజ్ చేసేటప్పుడు వాళ్ళు ఈ యానిమేషన్ ఎక్కువ వాడారనమాట, అండ్ అది నాకు బాగా నచ్చింది. అండ్ స్టోరీ బోర్డింగ్ గురించి చెప్పాలంటే ఐ థింక్ ఈ ఎపిసోడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ బోర్డింగ్ అయితే చూపించారు. ఐ మీన్ ఎందుకంటే ఎంతో బాగా ఫైట్ని డిజైన్ చేసిన విధానం అండ్ ఫైనల్లీ దాన్ని చూపించిన విధానం ఎవ్రీథింగ్ వర్క్అవుట్ వెళ్ళని చెప్పాలి. నన్ను అడిగితే దీని డైరెక్టర్ దీన్ని చించి పడేశాడు. యానిమేటర్స్ వాళ్ళ 100% ఇచ్చారు ఈ ఎపిసోడ్కి. నేను చెప్తున్నా ఎపిసోడ్ 6 బాగుంది ఒప్పుకుంటా, అది తోపు తురుము. బట్ ఎపిసోడ్ 6ని ది బెస్ట్ అన్నారు ఎవరో స్టాఫ్ చూసుకుంటే. మేబీ సీజన్లోనే ది బెస్ట్ అవ్వచ్చు అని చెప్పి. నన్ను అడిగితే ఎపిసోడ్ 6 ఏ రేంజ్లో ఉంది, ఈ ఎపిసోడ్ 11 దానికంటే తగ్గదు. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 స్టెప్పులు ఎక్కువే ఉంటుంది ఎపిసోడ్ 11 చూసుకుంటే, ఓవరాల్ యానిమేషన్ వైజ్ చూసుకుంటే. ఇప్పుడు మనం వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వాయిస్ యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది, బట్ దీంట్లో ఎక్కువగా స్కోప్ కూడా లేదు. సో మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ చెప్పినట్టుగా ఫైట్ ఉంది అండ్ ప్రోలాగ్ అయితే ఉంటుందన్నమాట, మనోడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. దానికి పెద్ద హెవీ వాయిస్ యాక్టింగ్ అవసరం లేదు అండ్ ఎమోషన్స్ కూడా ఏముండవు కాబట్టి బాగుంది. యాజ్ యూజువల్ మనకి ఎక్కడ ప్రాబ్లం కనిపించలేదు. బట్ ద మెయిన్ థింగ్ మ్యూజిక్. సో ఇక్కడ మ్యూజిక్ చూసుకుంటే మీకు ఇంత ఎపిసోడ్ 6లో లాగా ఎటువంటి సాంగ్ అయితే వాడలేదు, బట్ ఒక బ్యాడ్ యాస్ మ్యూజిక్ అయితే వాడారనమాట. సో విలన్ ఎంట్రీ ఆ ఇగ్రీస్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కావచ్చు, అది ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లో ఆ పోర్టల్స్లో నుంచి అందరూ ఒకేసారి నైట్స్ దిగడం కావచ్చు. సో ఇటువంటి చోట్ల వాళ్ళు ఆడిన మ్యూజిక్ ఏదైతే ఉందో అది బ్యాడ్ ఐస్ అంటే బ్యాడ్ ఐస్. ఎస్పెషల్లీ మన సంజన్ వు వర్సెస్ ఇగ్రీస్ ఫైట్ మొత్తం జరిగేటప్పుడు వాళ్ళైతే ఒక ఓఎస్టీ ప్లే చేశారు. ఆ ఓఎస్టీ ఏంటో నాకు తెలియదు, బట్ అది రిలీజ్ అయితే డెఫినెట్లీ వింటా. బికాస్ ఆ ఓఎస్టీ ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అండ్ లిటరల్లీ మనకి కైండ్ ఆఫ్ మోటివేటింగ్ టైప్ కూడా ఉంటుంది ఆ ఓఎస్టీ చూసుకుంటే. ఆ ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ ఎపిసోడ్ కూడా నాకు ఎపిసోడ్ 6 తర్వాత ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్డ్ ఎపిసోడ్ ఏదైనా అనిపించిందంటే అది ఇదే. బికాస్ యాక్షన్ ఉన్నందుకు మాత్రమే చెప్పట్లేదు. నేను ఎప్పుడు కూడా యాక్షన్ మీద ఫోకస్ చేయను. నేను ఎప్పుడైనా ఎక్కువ ఏదైనా ఫోకస్ చేసేది స్టోరీ టెల్లింగ్, దాన్ని చూపించే విధానం, యానిమేషన్. నేను అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే చెక్ చేసుకుంటాను అనమాట. అండ్ ఎపిసోడ్ 6 తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో ఇది ఒక పర్ఫెక్ట్ ఎపిసోడ్ అనిపించింది. అండ్ నేను దీని ప్రీవియస్ ఎపిసోడ్ కూడా ఇంతే పొగిడా. బికాస్ ప్రీవియస్ ఎపిసోడ్లో యాక్షన్ స్టఫ్ ఏం లేకపోయినా కానీ దాని స్టోరీని చూపించిన విధానం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి. సో ఇది నా ఒపీనియన్ అండి. ఈ ఎపిసోడ్ 7 అయితే ఎపిసోడ్ 11 ఏదైతే ఉందో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఎపిసోడ్ 11 గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో కూడా చెప్పండి. సో చెప్తూనే పోయే చాలా టైం కూడా అయిపోయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ మాస్టర్ వీడియోలో కలుద్దాం. బాబాయ్.